బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ చాలా క్లియర్గా గమనించింది పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని. ఏ రకంగా పాకిస్తాన్ తల వంచిందో, మోకాళ్ళ మీద కూర్చోబెట్టామని కూడా మోదీ అన్నారు కదా. సో అటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గింది పాకిస్తాన్. మరి బంగ్లాదేశ్ ఎందుకు రెచ్చిపోతోంది, సరిహద్దుల్లో ఎందుకు కవ్విస్తోంది? పాక్ చైనాల సపోర్ట్తో బంగ్లాదేశ్ భారత్కు ముప్పు కలిగించే అవకాశం ఉందా అనే దాని మీద ఎంజీ రావు గారు, అంతర్జాతీయ నిపుణులు మనకు వివరిస్తారు. ఎంజీ రావు గారు, బంగ్లాదేశ్ చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. 1971లో భారత్ చేసిన పోరాటంతోనే ఆ దేశానికి స్వతంత్రం వచ్చింది పాకిస్తాన్ నుంచి. మరి ఇప్పుడు అదే పాకిస్తాన్ సపోర్ట్తో, ఆ పక్కనే ఉన్న డ్రాగన్ దేశం చైనా సపోర్ట్తో రెచ్చిపోయే ప్రయత్నం చేస్తోంది. అసలు బంగ్లాదేశ్కి మనం భయపడాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఎంతవరకు ముప్పు రావచ్చు బంగ్లాదేశ్ నుంచి మనకు? ఎస్ అండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ఆయన ఏం చేస్తున్నాడంటే చైనాలో పర్యటించబోతున్నారు. చైనా ఎవరి ఇన్విటేషన్ వచ్చింది అంటే చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇన్విటేషన్ మీద ఆయన చైనాలో పర్యటించబోతున్నారు. ఇది భారతదేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది ఇప్పుడు ఢిల్లీలో. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్కి చైనాలో పని ఏంటి? అదేవిధంగా యోనస్ ఏమంటున్నాడు, ప్రస్తుత తాత్కాలిక గవర్నమెంట్ చీఫ్ కూడా ఏమంటున్నాడు, భారత నార్త్ ఈస్ట్ మీకు ఇచ్చేస్తాం తీసుకోండి అని చైనాలో పర్యటించినప్పుడు మాట్లాడాడు. నేపాల్ వెళ్తూ అసలు భారతదేశ ప్రస్తావన తీసుకోకుండా నార్త్ ఈస్ట్ అంటాడు. మీకు ఇంకొకని అంటాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తుంటే బంగ్లాదేశ్ కూడా కలకట్టాని అటాక్ చేయాలని ఒక ఎంపీ అంటాడు. ఆర్మీ చీఫుల్లో కూడా కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. అసలు అక్కడ పాకిస్తాన్కి బుద్ధి తెప్పిస్తున్నాం. మీరు అన్నట్టు పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం. చాలా ఎయిర్ బేస్లు ఐసీయూలో ఉన్నాయి. పాకిస్తాన్కి భయంకరమైన ఇండియా ఇన్ఫ్లిక్టెడ్ బ్యాడ్ డిఫీట్ ఫర్ ది పాకిస్తాన్ అనమాట. ఇంత భయంకరమైన బ్యాడ్ డిఫీట్ దానికి అంత బుద్ధి చెప్తుంటే అసలు పాకిస్తాన్ అంతా కూడా కాదు, అసలు భారతదేశం ముందే సరిపోయిన ఒక బంగ్లాదేశ్ ఎందుకు ఇన్ని కుయుక్తులు చేస్తుంది అంటే అటు పాకిస్తాన్తో అటు చైనాతో ఒక మూడవ ఫ్రంట్ యుద్ధం. ఇప్పుడు దాకా ఏంటంటే అటు చైనా పాకిస్తాన్ వచ్చి టూ ఫ్రంట్ వార్ చేస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ చేసే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కలిపి మూడు ఒకేసారి భారత్పై దాడి చేస్తాయా అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. దీంట్లో భాగమే ఏంటంటే ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన ఒక ఎయిర్ బేస్ని లాలిన్ ఘాట్ అని ఒక ఎయిర్ బేస్ని ఒక ఎయిర్ బేస్ని మనకి సిలిగురి కారిడార్ చికెన్ నెక్ దగ్గర ఉంటుందండి. దాన్ని 160 కిలోమీటర్ల దూరం ఉన్న ఎయిర్ బేస్ని చైనా అభివృద్ధి చేస్తుంది. ఇది ఓపెన్ చేస్తుంది అంటే చైనా విమానాలు, పాకిస్తాన్ విమానాలు అక్కడ దిగడం. సో ఇది ఎంత ప్రమాదం మన సిలిగురికి. ఇప్పుడు ఆల్రెడీ అసలు చికెన్ నెక్ను ఆక్యుపై చేస్తాం అంటున్నారు వాళ్ళు. అది ఓపెన్ చేస్తున్నారు. తర్వాత చైనా నుంచి J-10 ఫైటర్స్ని తెచ్చుకుంటుంది, 40 ఫైటర్స్ని. అది చాలా ప్రమాదం. రీసెంట్గా టర్కీ నుంచి బేరెక్టర్ అనే ఒక పెద్ద అధునాతన డ్రోన్ తెచ్చుకుని మన ఇండియా కలకత్తా ఈ నార్త్ ఈస్ట్ త్రిపుర దగ్గర చూస్తుంది. ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తుంది. IRA అంటారు. ఇది ఇంటెలిజెన్సు, రికగ్నైసెన్సు, ఈ అసెస్మెంట్ అని. ఈ ఐఆర్ఏని మొత్తం గ్యాదర్ చేస్తుందంటే ఎవరి కోసం గ్యాదర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని? మన ఎయిర్ బేస్లు ఎక్కడున్నాయి, మన ఆర్మీ డిప్లాయ్మెంట్ ఎక్కడుందనేది పాకిస్తాన్కి, చైనాకి సమాచారం ఇస్తుంది బంగ్లాదేశ్ ఆర్మీ. ఇది చాలా ప్రమాదకరం. మన ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాకి బోర్డర్లో మన BSF ఉంటుందండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. అదేవిధంగా అస్సాం రైఫిల్స్ ఉంటుంది, ఇండియన్ ఆర్మీ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడూ పెద్ద సమస్య 4090 కిలోమీటర్లు అంటే మన భూ సరిహద్దు ఎక్కువ గల దేశం బంగ్లాదేశ్. అది చాలా ప్రమాదం. చిన్న దేశం, అటు పాకిస్తాన్తో అటు చైనాతో బోర్డర్ లేదు. కానీ వాటినే ఎందుకు చేస్తుంది అంటే ఇండియాకి చాలా ఆపద. మీరు అడిగినట్టు ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది చాలా చిన్న దేశం, GDP పరంగా కూడా చాలా చిన్న దేశం. 1,44,000 చదరపు కిలోమీటర్లు అంటే ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ. 1,62,000 కిలోమీటర్లు మన చదరపు కిలోమీటర్లు, దానికంటే తక్కువ. దానికంటే GDP తక్కువ. చాలా చిన్న దేశం, జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ. ఈ చిన్న దేశం భారత్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తుంది? అది చాలా పరిగణించవలసిన విషయం. అంటే ఏంటి, ఎవరు చేపిస్తున్నారు? అటు చైనా ఇన్స్టిగేట్ చేస్తుంది, చైనా రెచ్చగొడుతుంది. అటు పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ బ్రదర్హుడ్ ద్వారా రెచ్చగొడుతుంది. సో ఇంత దారుణమైన స్థితి ఏంటంటే భారతదేశానికి బంగ్లాదేశ్ అనేది చాలా పెద్ద ముప్పు, బిగ్గెస్ట్ థ్రెట్ అండి. ఎందుకంటే పాకిస్తాన్తో చైనాతో కలవడం అంటే పాక్ ప్లస్
చైనా ప్లస్ బంగ్లాదేశ్ ఈ ట్రై పార్టేట్ అంటే 3 ఫ్రంట్ వారు ఈ మూడు దేశాలు కలిసి మన మీదకి వస్తుంది. ఇది ఎంత ప్రమాదం అంటే భారతదేశం ఎందుకు తీవ్రంగా పరిగణిస్తుందంటే ఇప్పుడు పాకిస్తాన్తో మన యుద్ధం చేసే సమయంలో ఇటు బంగ్లాదేశ్ ఆర్మీ మన మీద అటాక్ చేస్తే మన ఆర్మీ దృష్టి మళ్ళేస్తుంది. ఇటు పాకిస్తాన్తో మనం యుద్ధం చేసే సమయంలో ఇటు చైనాతో కలిసి ఇటు నార్త్ ఈస్ట్ని ఆక్యుపై చేసుకోవడానికి వస్తే చాలా తీవ్రమైన ప్రమాదం. సో ఈ విధంగా చూస్తే పాక్, బంగ్లా ప్లస్ చైనా కలిపితే 3 ఫ్రంట్ వార్. ఇప్పుడు దాకా 2 ఫ్రంట్ వారే మనకు థ్రెట్. బట్ నవ్ ఆన్వర్డ్స్ ఏంటంటే 3 ఫ్రంట్ వార్ అంటే బంగ్లాదేశ్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి. శత్రు శేషం లేకుండా చేయవలసిందే ఈ బంగ్లాదేశ్ విషయంలో. ఈ ఆర్మీ చీఫ్ అక్కడికి వెళ్తున్నాడంటే మనకు చాలా డేంజరస్ బెల్స్ అనమాట, దట్టు ఈ టైంలో యుద్ధ సమయంలో. సో ఇది చాలా థ్రెట్. ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు పెద్ద థ్రెట్ అయిపోయి కూర్చుందండి. ఆర్థిక పరంగా, సైనిక పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ భారత్ ముందు నథింగ్ అసలు కదా ఎంజీ రావు గారు. ఎస్ అండి. కానీ ఎందుకు కయ్యానికి కాలు దూతోంది? ఒంటరిగా భారత్ను ఏమీ చెయ్యలేము అని చెప్పి బంగ్లాదేశ్కు బాగా తెలుసు. ఎందుకు మరి ఎందుకు శత్రుత్వం పెంచుకుంటోంది? ఒంటరిగా అయితే బంగ్లాదేశ్ అనేది ఏమీ చేయలేదు. అసలు మన మీద కన్నెత్తి మన మీద మాట్లాడడానికి కూడా ధైర్యం ఉండదు. ఒంటరిగా చేయడానికి ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ దేంట్లో చూసినా, జీడిపి పరంగా గ్రోత్ ఏ విధంగా చూసినా. కానీ ఒంటరిగా అది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చాలా పెద్ద విషయం ఉందండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇండియా మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఒక ట్రేడ్ విషయంలో ఏంటి, పెట్టుబడుల విషయంలో ఏంటి, ఆ రివర్ వాటర్ బ్రహ్మపుత్ర ఏంటి, తీస్తా రివర్ వాటర్ ఏంటి, ఒక కల్చరల్ సంబంధాలు. వెస్ట్ బెంగాల్లో ఉన్న బెంగాలీ వాళ్ళ సంస్కృతి అసలు మతం కంటే ఎక్కువ భాషే ప్రధానం. దాని మీదే అది అవతరించింది, పాకిస్తాన్ నుంచి డివైడ్ అయ్యి. ఇప్పుడు మన సంస్కృతి రిలేషన్ని, మన భాష సంస్కృతి రిలేషన్స్ మర్చిపోయింది. అసలు మన మీదే ఎక్కువ ఆధారపడి ఉండేది, మన మీదకే కాలు దూవుతుంది అంటే అది ఒంటరిగా ఎదుర్కోలేని సందర్భంలో కూడా. అంటే ఏంటి అంటే పాకిస్తాన్, చైనా ధైర్యం చేసుకుని దీనికి ఎందుకు ఇది కారణం ఏంటి అంటే ఎక్కడో ఉన్న ఆ దేశాలతో ఎందుకు పెట్టుకుంటుందంటే 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ కాజెస్, 2 ఇంటర్నల్. అంతర్గతంగా 2 బహిర్గతమైన కాజాలు. ఫస్ట్ అంతర్గతంగా చూస్తే బంగ్లాదేశ్ ఈజ్ ద ఫెయిల్డ్ స్టేట్. ఒక విఫలమైన దేశం బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్లో రాజకీయం ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్యం ఉండదు. అవామీ లీగు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఖలీదేజియా అవామీ లీగ్ ఏమో షేక్ హసీనా ఇప్పుడు భారతదేశంలో ఉన్నారు, ఆవిడ పదవి చిత్తురాలే. ఈ అవామీ లీగ్ని వాళ్ళు బ్యాన్ చేశారు. అటు BNP పార్టీ ఇంకోటి ఉంటుంది. ఈ 2 అధికారంలో లేవు. ఈ 2 కొట్టుకుంటూ ఉంటాయి. ఖలీదేజియా ఏమో భారత్కి వ్యతిరేకి, అవామీ లీగ్ షేక్ హసీనా ఏమో భారత సపోర్ట్గా ఉంటారు. ఇది అంటే ఇవి ఏంటంటే అవామీ లీగ్ని పడగొట్టడానికి ఖలీదేజియా ఎప్పుడు ఏం చేసేది, యాంటీ ఇండియా సెంటిమెంట్ తీసుకొచ్చింది. ఈ యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ఉన్నప్పుడు ISI ఇన్వాల్వ్ అయ్యింది, అటు చైనా ఇన్వాల్వ్ అయ్యేది, చాలా దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. కాబట్టి యాంటీ ఇండియా సెంటిమెంట్ బంగ్లాదేశ్లో ఎక్కువ ఉండదు. ఎందుకంటే భారత్ సపోర్ట్ అయిన అవామీ లీగ్ను స్వతంత్ర సమరయోధ పార్టీ రెహమాన్ గారి కూతురు షేక్ హసీనా పార్టీని పదకొట్టడం. ఇది ఈ మధ్యలో ఏంటి అధికార కాంక్షతో ఎప్పుడు ఆర్మీ ఉంటుంది. ఇదేంటి యాంటీ ఇండియా సెంటిమెంట్ తీసుకుని ఇస్లామిక్ బ్రదర్హుడ్ తీసుకొచ్చి పాకిస్తాన్తో సంబంధాలు పెడితే అది అధికారం చలాయించవచ్చు. ఈ విధంగా ఏంటంటే ప్రజాస్వామ్యం గట్టిగా లేకపోవడం వల్ల పార్టీలు ఎప్పుడూ కూడా భారతదేశంలో ఉండవు, అవి శాంతియుతంగా. యాంటీ ఇండియాని భూతంగా చూపిస్తే, బూచీగా చూపిస్తే వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఈ విధంగా బంగ్లాదేశ్ నేషనల్ ఖలీదేజియా ఆర్మీ ఉపయోగించుకుంటారు. షేక్ హసీనామో ఇండియాకు ఆవిడ ఉన్నప్పుడు ఎప్పుడు ఇండియాతో సంబంధాలు మంచిగా ఉంటాయి, అది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా. సో అది అనమాట. సో ఈ ఇంటర్నల్ కాజెస్ వల్ల, ఫెయిల్డ్ స్టేట్ ఉండడం వల్ల, ప్రజాస్వామ్యం బలంగా లేకపోవడం వల్ల వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఏదో దేశాన్ని శత్రువుగా చూపిస్తారు, అది ఇండియాని శత్రువుగా చూపిస్తున్నారన్నమాట. అది ఇంటర్నల్ కాజుల వల్ల వాళ్ళు చైనాకి, పాకిస్తాన్కి దగ్గరయ్యారు. ఇక రెండో కాజు ఎక్స్టర్నల్ ఏంటంటే ఈ బంగ్లాదేశ్ బలహీనంగా ఉండడం వల్ల దీన్ని వాడుకుంటారు. ఇప్పుడు చైనా ఆర్థిక సహాయం చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, BRI ఇవ్వడం, అప్పులు ఇవ్వడం, ఏదో మీకు యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉన్న వాళ్ళతో కలవడం, యాంటీ బలహీనత కదా, పాకిస్తాన్ ఇలా రావడం. ఇలా ఎక్స్టర్నల్ కాజెస్, ఇంటర్నల్ కాజెస్, ఎక్స్టర్నల్ కాజెస్. అందుకు అది బంగ్లాదేశ్ అనేది ఇంకొకళ్ళ చేతిలో పావు అవ్వడానికి కారణం అవుతుంది. ఇందువల్ల ఏంటంటే ఇండియా ఎంత సంబంధాలు పెట్టుకుందామని, ఎంత బుజ్జగించినా అందులో యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరగడమే. మనమే స్వతంత్రం తెచ్చాం, మీరు అన్నట్టు మనమే స్వతంత్రం ఇచ్చాం, మనమే ఆర్థిక సహాయం చేద్దాం, మన వల్లే ట్రేడ్. మన కలకత్తా పోర్టుని అటు నార్త్ ఈస్ట్లో ట్రేడ్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే అది బతకలేదు. మన నీటి వాటర్ ఇస్తేనే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఫరక్కా బ్యారేజ్ నుంచి అక్కడ బ్రహ్మపుత్ర ఇస్తేనే బంగ్లాదేశ్లో ఉంటుంది. కరువు ఎప్పుడు మన మీద ఆధారపడి ఉండే దేశం మనకి ఎందుకు అడ్డం తిరుగుతుందంటే అంతర్గతమైన పరిస్థితుల్ని వేరే వాళ్ళు ఆసరాగా చేసుకుని
వాళ్ళు ప్రజాస్వామ్యం లేదు కాబట్టి వాళ్ళు సర్వే అవ్వడానికి రాజకీయంగా భారతదేశాన్ని బూచిగా చూపిస్తున్నారు. అందుకే బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి ఒక శత్రు దేశంగా మారిపోయింది. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముప్పును భారత్ ఏ విధంగా ఎదుర్కోవాలి? అంటే బంగ్లా అటాక్ స్టార్ట్ చేయకుండానే ప్రియంప్టివ్ అటాక్ చేయాల్సిన అవసరం ఉందంటారా భారత్? ఎస్ అండి. ఇప్పుడు భారత్ పాక్ల యుద్ధాలు చూస్తే 5 యుద్ధాలు చేసాం. ఎన్ని యుద్ధాలు చేసినా మనం ఎన్ని విజయాలు సాధించినా పాక్ వస్తూనే ఉంది. దాన్ని 2 ముక్కలు చేసాం. ఆ పామును 2 ముక్కలు చేసాం. దాని విషాన్ని అరికట్టాం. ఇందిరా లాంటిదే ఆపింది. కానీ వాడు మళ్ళీ రెచ్చిపోతాడు. ఇంకొక పద్ధతి క్రాస్ బోర్డర్ టెర్రరిజం అని శత్రు శేషం లేకుండా చేయాలి. ఇక్కడ ఏంటంటే భారత ఒక డిఫెన్స్ పాలసీ ఉంటుంది, ఒక విదేశాంగ నీతి ఉంటుంది అనమాట ప్రపంచ రాజకీయాల్లో. అదేంటంటే వేరే దేశాన్ని అటాక్ చేయదు. ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ. భారతదేశ చరిత్రలోనే ఏ దేశాన్ని మనం అటాక్ చేయలేదు. దీన్ని పక్కన పెట్టి ఇంకో దేశం మన మీద అటాక్ చేయకుండా వెళ్ళి అటాక్ చేయొచ్చా అనేది పెద్ద క్వశ్చన్. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ అటాక్ అనేది ఏంటి? ఈ 21వ శతాబ్దంలో అటాక్ అంటే ఏంటి? దాడి చేయడం అంటే డైరెక్ట్ అటాక్ చేయడం కాదు. సైబర్ అటాక్ చేయడం కూడా అటాకే. ఇప్పుడు బంగ్లాదేశ్ మన ఇంటెలిజెన్స్లో సైబర్ అటాకులు చేస్తుంది. బంగ్లాదేశ్ నుంచి సైబర్ నెట్వర్క్ టీమ్స్ అటు పాకిస్తాన్ చైనాతో ఉంది. అంటే మనం అటాక్ చేసేదాకా ఆగకూడదు. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ ఎయిర్పోర్ట్ని అది ఎయిర్ బేస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. చైనా నుంచి JF-17 JF-10 ఫైటర్స్ తెచ్చుకుంటుంది, ఫ్రిగేట్స్ తెచ్చుకుంటుంది, న్యూక్లియర్ రియాక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, పాకిస్తాన్తో ఆర్మీ ట్రైనింగ్ ఇప్పించుకుంటుంది. ISI ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి, చైనీసు PLA ఆర్మీ యాక్టివిటీస్ ఉంటున్నాయి. చిట్టగాంగ్ పోర్టు వాళ్ళకి ఇస్తుంది, క్విట్టే పోర్టు ఈ బంగ్లాదేశ్లో ఇది ఆపుతుంది, మనకు అన్నీ ఆపుతుంది, చికెన్ నెక్కన ఆక్యుపై చేస్తాం. అంటే ఏంటి? బంగ్లాదేశ్ ఈజ్ అప్పుడే వార్ మోంగర్ కంట్రీ అయిపోయింది. మన మీద అటాక్ అది సిద్ధం అయిపోయింది. అటాక్ చేసే దశ వరకు మనం ఆగవలసిన అవసరం లేదు. అంటే ఏంటి? ఇప్పుడు అది ఒంటరిగా అటాక్ చేస్తే మనకు ఉండదు, కానీ అది ఒంటరిగా అటాక్ చేయదు. అదేంటి? ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధం చేసేటప్పుడు చైనాతో డిస్ప్యూట్ ఉన్నప్పుడు అది అటాక్ చేయబోద్ది అనమాట. అది ఈజీగా మనల్ని కొట్టగలిగిద్ది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఒకప్పుడు ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ అనే కాన్సెప్ట్నే తీసుకున్నాం. అది ఆల్రెడీ అటాక్ చేస్తుంది మోడర్న్ వార్ఫేర్లో. మోడర్న్ వార్ఫేర్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ ఉండదు, నాన్ స్టేట్ యాక్టర్స్ ఉంటారు. ISIకి అడ్డాగా మారింది. కాబట్టి ఏంటంటే ఇండియా ప్రియంప్టివ్ అటాక్ చేయాలి. ముందస్తు దాడి బంగ్లాదేశ్ మీద ఉండాలి. ఏ విధంగా? నిన్న అస్సాం చీఫ్ మినిస్టర్ అంటున్నారు, చికెన్ నెక్ వాడు యోనస్ అనేది చైనాతో కలిపి మాట్లాడినప్పుడు మీకు 2 చికెన్ నెక్కలు ఉన్నాయి. ఒకటి రంగపూర్ అనేది, మన చికెన్ నెక్ని ఎక్స్పాండ్ చేసేస్తాం. దాన్ని పైన ఉన్న రంగపూర్ పైన కోన్లో ఉన్నదాన్ని ఆక్యుపై చేసేయాలి. అప్పుడు మన చికెన్ నెక్ అనేది భయం ఉండదు. రెండోది చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్కి మన త్రిపురకి ఇటు మిజోరాం స్టేట్కి చాలా తక్కువ 30 కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది. ఆ 30 కిలోమీటర్ల ల్యాండ్ పెట్టి ఆ చిట్టగాంగ్ పోర్టుని తీసుకుని లేకపోతే స్వాధీనం చేసుకుని సగం వరకైనా ఇటు ఇండియన్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్కి లింక్ పెట్టాలి. సో దట్ అది ఏమవుతుంది? నార్త్ ఈస్ట్ అనేది ఒక భూ అంతర్భాగం, ల్యాండ్ లాక్డ్ నేషన్ అవ్వదు, ల్యాండ్ లాక్డ్ పార్ట్ అవ్వదు. అది ఒక ఏ ప్రాబ్లం ఉండదు, ఇంకా వాళ్ళకి థ్రెట్ ఉండదు. ఇప్పుడు చైనా వచ్చి చికెన్ నెక్ డోక్లంపేట ప్లాట్యూ 2017లో ఆక్యుపై చేయబోయింది. చికెన్ నెక్ని డోక్లం ప్లాట్యూ ద్వారా భారతదేశ ఆర్మీ ఎదుర్కొంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు? అసలు చైనా ఎందుకు తెగిస్తుంది? బంగ్లాదేశ్ ఉంది కాబట్టి మనం ఏంటి? రంగపూర్ దగ్గర చికెన్ నెక్ని 20 కిలోమీటర్ల వెడల్పు ఉన్నదాన్ని 60 కిలోమీటర్ల వెడల్పు చేసేయాలి. బంగ్లాదేశ్ని కొంత ఆక్యుపై చేసి ఎట్టి పరిస్థితుల్లో చేయవలసిందే. రెండోది చిట్టగాంగ్ పోర్ట్ను ఆక్యుపై చేసుకుని ఇటు త్రిపుర మిజోరాంకి బే ఆఫ్ బెంగాల్ ల్యాండ్ పోర్ట్ పెట్టి కలకట్టా నుంచి పెట్టేస్తాం. సో నో మోర్ ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ ఏరియా. సో దట్ అప్పుడు బంగ్లాదేశ్ మనకు థ్రెట్ ఉండదు. ఇది వెంటనే చేయాలి. ఒకవేళ బంగ్లాదేశ్ ఆక్యుపై చేసుకుంటారంటే ఆ ఆక్యుపేషన్ మన ఆధీనంలో ఉంటుంది, వాళ్ళ టెరిటరీ ఉంటుంది. చిట్టగాంగ్ పోర్టు మన ఆధీనంలో ఉంటుంది, వేరే దేశాలకు అక్కడ అలో చేయకూడదు. ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. ఆ విధంగా బంగ్లాదేశ్ పీచ మనసాలి. ఇక రెండో లెసన్ ఏంటంటే బంగ్లాదేశ్ ఇందా చెప్పినట్టు అంతర్గత పరిస్థితులు బాగోకపోవడం వల్ల, డెమోక్రసీ ఫెయిల్ అవ్వడం వల్ల, ఫెయిల్డ్ స్టేట్ అవ్వడం వల్ల పాకిస్తాన్ చైనాలో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ప్రజాస్వామ్య వీక్నెస్. ఇది భారతదేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంగా దీని వాయిస్కి అన్పారలల్ వాయిస్ అక్రాస్ ది వరల్డ్. ఇప్పుడు ట్రంప్ గారే అంటున్నారు బంగ్లాదేశ్ విషయాన్ని మోడీ చూసుకుంటాడని. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు, UNO, ఐక్యరాజ్య సమితి అన్నిటిని సపోర్ట్ తీసుకుని బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. అందుకలే ఇప్పుడు ఢిల్లీలో పదవిచ్యుతురాలైన షేక్ హసీనాని అవామీ లీగ్ పార్టీని బ్యాన్ నుంచి తొలగించి అక్కడ ఎలక్షన్ పెట్టించి షేక్ హసీనాను మళ్ళీ పవర్లో తీసుకురావాలి. ఇండియా షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద బంగ్లాదేశ్ పాలిటిక్స్లో. ఈ విధంగా అంతర్గతంగా దాన్ని ప్రజాస్వామ్యం వైపు మళ్లించగలిగితేనే బంగ్లాదేశ్. ఈ విధంగా ముందస్తు దాడి ఉండాలి చిట్టగాంగ్ రంగపూర్ దగ్గర. 2 ప్రజాస్వామ్య పరిరక్షించి షేక్ హసీనా మళ్ళీ పారదర్శకంగా ఎలక్షన్ పెట్టాలి. అది ఖలీదీ అయినా షేక్ హసీనా. ఇప్పుడు ఆర్మీ రోల్ తగ్గించాలి, ప్రజాస్వామ్యం బలం చేయాలి. ఈ విధంగా భారతదేశం ముందస్తు దాడి చేసి ఇలా ప్రజాస్వామ్య విషయంలో చెయ్యకపోతే అమెరికా ఇన్వాల్వ్ అవ్వచ్చు పాలిటిక్స్లో,
ఎందుకంటే అమెరికాకి చాలా ఉంది, అమెరికాని నమ్మడానికి లేదు, చైనా ఇన్వాల్వ్ అవుద్ది, పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుద్ది. ఈ చిన్న దేశాన్ని, భారతదేశాన్ని విడిపోవడానికి కూడా కారణం చేస్తారు వాళ్ళు. సో ఏదో మన పరువు పోగొట్టి. సో భారతదేశం ట్రెడిషనల్ ఫారెన్ పాలసీని అమలు చేస్తూ మోడీ గారు ఇండియా నెవర్ అటాక్డ్ అనేది పక్కన పెట్టి, అది ఆల్రెడీ అటాక్ చేస్తుంది, దాన్ని చెప్పాలి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి, చెప్పి దాన్ని అటాక్ చేసేయాలి. ముందస్తు దాడితోనే బంగ్లాదేశ్ పీచ మణిస్తేనే కానీ, లేకపోతే బంగ్లాదేశ్ మనకి చాలా బాగా కాసిన పాలులో చిన్న విష పురుగులా తయారవుద్ది, ఇది విషంలాగా తయారవుద్ది, నూనెలాగా. సో దాన్ని ముందే మనం పీచ మనసిపోతే అటు పాకిస్తాన్, చైనాని మనం అరికట్టలేం.